బిగ్ బాస్ సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? అంటే అప్పుడు ఎక్కువ గొడవలు, రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ గొడవల నుంచి ఫ్యామిలీస్ ఏం నేర్చుకోవచ్చు, రొమాన్స్ నుంచి ఫ్యామిలీస్ ఏం నేర్చుకోవచ్చో చెప్పండి మీరు. ఫ్యామిలీస్ నేర్చుకుంటే ఏముండదు భయ్య, మొత్తం ఓవరాల్ ఎంటర్టైన్మెంటే ఇది. అర్థమైందా? అక్కడ రొమాన్స్ జరిగిన ఎంటర్టైన్మెంటే, గేమ్ జరిగిన ఎంటర్టైన్మెంట్. కాకపోతే రియల్ క్యారెక్టర్ అనేది మనం ఒక్కొక్కడు ఈ రకంగా బిహేవ్ చేస్తాడా అనే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకి కనబడతాయి అక్కడ. ఇప్పుడు ఎలా అంటే రియల్ బిహేవియరు మనిషి బయట ఒకలా ఉంటాడో లోపల ఒకలా ఉంటాడో, ఆ లోపల మనిషిని చూపిస్తారు మనకి క్లియర్గా. ఆ లోపల ఇప్పుడు మనిషి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత పర్సనల్ వ్యక్తిత్వం బయటకు మన జనాలు చూస్తారు. ఓహో ఈడు ఎలా ఉంటాడా, ఈడు ప్రవర్తన ఎలా ఉంటుందా, ఈడు ఎంత సైకోగాడా, ఈడు ఎంత మంచోడా, ఈడు ఎంత సెన్సిటివ్, ఈ టైప్ ఆఫ్ కైండ్నెస్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనకు కనపడతాయి. కాబట్టి బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ గేమ్ షో కాబట్టి ఈ రియాలిటీలో జరుగుతున్న నీ వ్యక్తిత్వంలో, నీ మనసులో ఏమనుకుంటున్నావో, నీ భావాలు, నీ వ్యక్తిత్వాలు, నీ అనుభవాలు అన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు అంతే. అంటే ఈ రియల్ లైఫ్ ఫ్యామిలీస్కి కొంచెం అంటే వాళ్ళ మధ్య జరిగే గొడవల వల్ల వచ్చే నష్టాలు అవి తెలిసి వాళ్ళు కాపురాలు సరిదిద్దుకునే అవకాశం ఇలాంటివి అన్న జరిగే అవకాశం అసలు నో వర్డ్స్. అసలు వాటి గురించి మాట్లాడద్దు మీరు. అక్కడ కాపురాలు ఎవరు చేయరు కాబట్టి కాపురాలు సరి చేసుకునే అంత స్కోప్ అయితే బిగ్ బాస్ నుంచి రాదు. అక్కడ జరిగే గొడవలు బిగ్ బాస్ నుంచి మనం ఒకటే వచ్చేది, ఆదివారం నాగార్జున గారు హోస్టింగ్. అబ్బా ఈసారన్నా అంత ప్రశాంతంగా ఉందిరా బాబు. శనివారం జరిగే ఎవిక్షన్ అది శనివారం నుంచి ఆదివారం దాకా ఆ కైండ్ ఆఫ్ ఆ రెండు రోజుల కోసం మొత్తం రోజంతా ఈ బిగ్ బాస్ని చూడవలసి వస్తుంది. ఎందుకంటే లాస్ట్లో మనం ఎవరైతే లైక్ చేస్తామో వాళ్ళు వెళ్ళిపోకుండా మనం ఓట్ చేసి వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేసి వాళ్ళకి మనం ఇస్తామన్నమాట, ఒక ధైర్యాన్ని ఇస్తామన్నమాట మన ఓటింగ్తో. ఆ టైప్ ఆఫ్ కైండ్నెస్ ఉంటుంది అక్కడ మామూలుగా. ఆర్గ్యుమెంట్ వల్ల కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆర్గ్యుమెంట్ నుంచి నేర్చుకుని వాళ్ళ జనాల్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తనలో చేంజెస్ చేసుకోవడానికి కూడా ఏం అవకాశం ఉండదు అంటారా? అంటే కొంచెం యూత్కి అంటే ఇలాంటి ఒకటే చీప్ బిహేవియర్ వాళ్ళు బయట మాస్క్ని తీసేసి బిగ్ బాస్లో ఆడాలి. మాస్క్ వేస్తే బిగ్ బాస్ పద్దాక ఏమి ఎంకరేజ్ చేయడు. అర్థమైనా? పద్దాక మాస్క్ని పీకేస్తా ఉంటాడు. లాగడం వీడికి ఒక్కొక్క టైంలో బ్లాస్ట్ అయిపోద్ది. ఏదైతే అది నా మనసు నచ్చింది మాట్లాడదాం అన్నట్టుగా ఫీల్ అవుతాడు. కొన్నాళ్ళు దాచుకోగలడు మణికంటలాగా. ఇక రోజు దాచుకోవాలంటే వల్ల కాదు, కనీసం బయటకన్నా వచ్చేయాలి సెల్ఫీ విక్ట్ అయ్యి. కాకపోతే దాచుకోవాలని ప్రవర్తనోడు బిగ్ బాస్కి వెళ్ళడం, ఏదైతే అది అయింది అన్నవాడు వెళ్తాడో. మ్యాక్సిమం అక్కడ మాస్క్ వేసుకుని ఆడదామని ట్రై చేసినోడు వల్ల కూడా కాదు. ఎందుకంటే అక్కడ సూటుపోటు మాటలు ఉంటాయి కదా, ఆ సూటుపోటు మాటల వల్ల మొత్తం కొలాప్స్ అవుద్ది. వాడి మైండ్లో అనుకున్నదే అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి రియాలిటీ అనేది ఒక జెన్యూన్గా మనిషి ఎవడుంటున్నాడు అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఆ జెన్యూన్ పర్సన్కి ఓటేస్తారో గెలిపిస్తారు. ఇదే ఇక రియాలిటీ అంటే.